నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. దివాకరుడి అంటే ఉన్నటువంటి మన గ్రహాలన్నీ కూడా ఆ భానుడి ఆధిపత్యంలో ఉంటూ ఉంటాయి. మరి గ్రహ శాంతి కావాలన్నా, గ్రహాల యొక్క తత్వం తెలియాలన్నా, మనం ఏ రాశిలో ఉన్నా, ఏ రాశిలో జన్మించినా కూడా మనకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. అలా అనుకూలత ఉంటే మనకున్నటువంటి అంటే గోచార రీత్యా కానీ, జన్మజాతకం రీత్యా కానీ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉన్నా ఈ గ్రహాల అనుకూలతను సాధించడం కోసం మనం చేసేటువంటి ఉపాసన కానివ్వండి, లేకపోతే గ్రహ ఆరాధన కానివ్వండి, దీనివల్ల మనకు సానుకూలత లభిస్తుంది. ఇలా మనం ఈ సానుకూలతను పొందుతూనే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు మరి ఎలా తమకున్నటువంటి చిరు దోషాలు పోవడానికి ఏం చేయాలి అని చెప్పుకుంటూ పోదాం. ఇప్పుడు కన్యారాశి. కన్యారాశిలో పుట్టినటువంటి వారి శారీర లక్షణాలు ఎలా ఉంటాయి, వారి తత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వారు ఎలా ఉంటారు అనేటువంటి అనేక విషయాలు కూడా మనం వారు పుట్టినటువంటి రాశి లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. ఈ రకంగా చూస్తే కన్యా రాశిలో పుట్టినటువంటి వారు చెప్పాలి అంటే వారి యొక్క రాశి అధిపతి బుధుడు. బుధుడు అంటే ఒక మంచి వ్యాపారవేత్త, మంచి వినయవంతుడు, విద్య ఇలాంటివన్నీ కూడా చూపెట్టేటువంటి గ్రహం బుధుడు. కాబట్టి ఈ రాశిలో పుట్టినటువంటి వారందరికీ కూడా దాదాపుగా అంటే జన్మజాతకంలో ఇంకా పూర్తిగా ఎగనెస్ట్గా ఉంటే తప్ప ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సహజంగానే అనేక విద్యలు అంటే చాలామంది ఎవరినైనా మనం ఒక విద్యావంతుడు అంటాం, కానీ వీళ్ళని అలా కాదు. ఇది వచ్చు ఇది రాదు అనకుండా సర్వశాస్త్ర అంటే కొంతమంది చూస్తాను చూడండి, మల్టీ టాలెంటెడ్ అంటారు కదా, అలా మల్టీ టాలెంటెడ్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి పని వాళ్ళకి వస్తుంది. అంటే కొంతమంది చదువుకోవడం వస్తే ఇల్లు సర్దుకోవడం రాదు, ఇల్లు సర్దుకోవడం వస్తే చదువుకోవడం రాదు. అలా అంటే పాటలు, ఆటలు, ఇంకా చిత్రలేఖనము, ఇలా వివిధమైనటువంటి అన్ని కళ్ళు అనమాట. ఒకదాన్ని సర్దుకోవడము, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ఇలా అన్ని రంగాల్లో. అలాగే మరి చదువు రీత్యా కూడా చూస్తే ఒక అంటే జ్యోతిష్య శాస్త్రం ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నింటిలో కూడా ప్రావీణ్యత సాధించగలిగినటువంటి స్థితి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఉంటాయి. ఏ పనినైనా చక్కగా పూర్తిగా చేయగలుగుతారు, అన్ని పనులు చేయగలుగుతారు. మనం ఇందాక అన్నట్టుగా మల్టీ టాలెంటెడ్ అనమాట. ఈ పని వచ్చు, ఈ పని రాదు. అప్పుడప్పుడు చూస్తుంటాం చిన్నపిల్లలు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు పాటల్లో ఉంటారు, ఆటల్లో ఉంటారు, చదువులో ఉంటారు, అలాగే చిత్రలేఖనంలో ఉంటారు. ఇలా అన్ని రంగాల్లో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు దాదాపుగా మరి ఈ రాశికి చెందిన వాళ్ళే ఉంటారనమాట. వీళ్ళు కొంత ఒక రకంగా చెప్పాలంటే మేనమామకి కొంచెం చనువుగా ఆధారితంగా మేనమామ మీద ఆధారపడే వాళ్ళలాగా వాళ్ళకి దగ్గరి అనుబంధం ఉండేలాగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక శారీరక తత్వం చూస్తే కొంచెం సన్నగా చిన్నగా ఉన్న వాళ్ళే ఉండేవాళ్ళ అవకాశమే ఎక్కువగా ఉంటుంది దాదాపుగా. తర్వాత వీళ్ళు ఏదైనా సరే అంటే వినయంగా ఉంటారు, చేయాలనుకున్నది చేస్తారు, మనస్తత్వానికి దగ్గరగా ఉంటారు. తర్వాత వీరికి నిజం చెప్పాలి అంటే అన్నీ తెలుసు, అయినా సరే డబ్బును పొదుపు చేసుకుని డబ్బును సంపాదించడం అన్నది మాత్రం కొద్దిగా తక్కువగానే ఉంటుంది. దాన్ని ఎలాగైనా ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి స్థితి కనిపించదు, కానీ డబ్బు వస్తూ ఉంటుంది. కానీ మరి అన్ని రకాల్లో చాలా నిపుణతలో ఉన్నప్పటికి కూడా డబ్బుని బాగా పొదుపు చేసి కానీ దాన్ని వృద్ధిలోకి తెచ్చేటువంటిది కానీ కనిపించదు. బుధుడి తత్వం చూస్తే మనకు తెలుసు, ఒకవైపు వ్యాపారము అన్నటువంటిది బాగా ఉండాలి, కానీ అన్నీ తనకు తెలుసు అనేటువంటి స్థితి వల్లనో ఎందువల్లనో తెలియదు, కానీ వీళ్ళు వ్యాపారంలో అంతగా అంటే మనం ఉన్నదానికంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాము అనేటువంటిది అయితే అంతగా కనిపించదు. ఇక మిగతా విషయాలు కనుక చూసినట్టయితే ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు
కొంచెం అనుబంధంగా ఆత్మీయంగానే ఉంటూ వాళ్ళు చేయాలనుకున్నటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ముఖ్యంగా సామాజికంగా అందరితో కలివిడిగా ఉంటూ కలిసిమెలిసి ఉంటూ అంటే ప్రతి ఒక్కరిని నా వాళ్ళు అనుకునేటువంటి తత్వంలో ఉంటూ మిత్రత్వం ఎక్కువగా కలిగి ఉంటూ ఒక వినయం విధేయత కలిగి ఉండేటువంటి తత్వం ఎక్కువగా ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఉంటుంది. పని ఏదైనా సరే మొదలు పెట్టాలి అంటే ముందు కొంత బిడియపడిన తర్వాత గబగబా ఆ పనిని పూర్తి చేయగలిగేటువంటి స్థితి కూడా వీరికి ఉంటుంది. ఏది ఏమైనా అందరితో సమన్వయంగా సంతోషంగా ఉండేటువంటి తత్వం వీరిది. మనం ఏ రాశిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏదేమన్నా సరే మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం అననుకూలించడం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే జన్మజాతకంలో మనకున్నప్పుడు ఎలా ఏ రాశులు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పుకుంటే మన జన్మ రాశి ఏంటి, ఈ రాశి మరి ఈ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు మన ఉన్నతి చదువు ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆహార వ్యవహారాలు మన పద్ధతి శైలి రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి. అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే మన సంతానం గురించి కానీ వివాహమైన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి, నవగ్రహ ఆరాధన ఉండాలి. దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి అంటే మనం చేయవలసినటువంటి తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్నిటిని తీర్చుకుంటూ మనము ముందుగా అసలు మన రాశి ఏంటి, ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి, ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి, నక్షత్రానికి అధిదేవత ఎవరు, ఏ గ్రహాన్ని నేను పూజించాలి, ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి, పితృదేవతలను ఎలా పూజించాలి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా మేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం. ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టామో అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టాము ఏమంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మ వల్ల ఏదో ఒక రాశిలో పుడతాం. పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం ఏ రాశిలో పుట్టామో దాంతోపాటు ఏ గ్రహాలని మనం ఆరాధించాలి, ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం భూయాత్.